ఆలేరు పట్టణంలోని ఇమ్మిడి గార్డెన్స్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆలేరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆలేరు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఇమ్మిడి గార్డెన్స్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆలేరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే విర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మహిళా కార్పొరేట్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఏర్పాటు చేసిన పలు ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను ప్రజా ప్రతినిధులు ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ అనుభవాలను స్వయంగా వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరును నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. ప్రతి అర్హులైన వ్యక్తికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన వారం ఉంది, అది చాలా ఇంపార్టెంట్. రైతులందరికీ తెలిసి ఎంత ఇంపార్టెంట్, మొత్తం అందరి లైవ్లీహుడ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా నడుస్తుంది. ప్రభుత్వం ఎంత ప్యాడీ అయినా సరే అందరి నుంచి ప్రొక్యూర్ చేయాలి, దాన్ని ఫెసిలిటేట్ చేయాలని ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. అండ్ వ్యవసాయం గురించి ఇందాక మేడం చెప్పినట్టు ఆయిల్ పామ్ పంట చాలా ఇంపార్టెంట్. ఈ వచ్చే వారంలో మీ గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ అవగాహన కార్యక్రమం అనేది టేకప్ చేయడం జరుగుతుంది ఆయిల్ పామ్ గురించి. ఎందుకంటే ఆయిల్ పామ్ వేసుకుంటే ఫ్యూచర్లో అర్నింగ్ బాగుంటుంది, సాయిల్ హెల్త్ బాగుంటుంది. అండ్ రేపొద్దున్న మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం పామ్ ఆయిల్ అనేది. భారతదేశం వేరే దేశాల నుంచి అసలు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు, అటవీ సంపద ఎందుకు తగ్గుతా ఉంది, ఎందుకు ఎక్కడ ఈ భూముల పంచాయతీ జరుగుతా ఉంది, వీటిపైన సమగ్ర విచారణ చేసి అది మా ప్రజాప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తే నిజంగా మీరు తప్పు చేసినట్టు మీరు ఓపెన్గా ప్రకటించండి. కాబట్టి ఆలేరు నియోజకవర్గం వార్తలలోకి తప్పుడు విధానంలోకి రాకూడదు. ఈ నియోజకవర్గంలో 100% ముందు సాధించడం అనే గొప్ప పేరు రావాలి. ఈ నియోజకవర్గానికి 100% పెన్షన్ ఇస్తున్నాం అనేటువంటి పేరు రావాలి. కానీ ఇటీవల కాలంలో జరగట్లేదు. కలెక్టర్ గారు మరి అధికారుల నిర్లక్ష్యమా ఏదో చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఇది మిగతా నియోజకవర్గాలకు ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండాలి. ఈ నియోజకవర్గం పేరు చెప్తే ఒకప్పుడు ఆరుట్ల కమలాదేవి శాసనసభ పక్ష నేతగా ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేసినటువంటి నియోజకవర్గం ఇక్కడ ఈ నియోజకవర్గం. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎవరెవరికైతే ఇంకా మిగిలిపోయినారో వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. మన సోదరుడు బిర్లా ఐలయ్య గారు విప్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడం కోసం ఏ పార్టీ అని చూడకుండా, ఏ కులం అని చూడకుండా, ఏ మతం అని చూడకుండా అందరికీ అన్నం పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఐలన్న గారికి సూచన చేస్తా ఉన్నాను. ఇక రెండో విషయం ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి అంశంలో 33% రిజర్వేషన్ దక్కాలనేటువంటిది ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్లో మీరు అందరూ చూసారు. భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా వాళ్ళు మీ బిల్లును వాళ్ళే అడ్డుకొని ఇలా దేశం అంతా చూస్తున్నటువంటి కార్యక్రమం చేసింది. నేను చెప్తా ఉన్నా, మహిళలు ఇంకా చైతన్యవంతం కావాలి. ఆలేరు నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాటి పర్యవేక్షణ జరగాలి గ్రామాల పైన. అప్పుడు మాత్రమే మహిళలు ముందు వరుసలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. చేసినటువంటి పథకాలు ఎంతమంది లబ్ధిదారులకు వచ్చినాయి, లబ్ధిదారులకు వచ్చింది, ఇంకా లబ్ధిదారులు రాని వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఈ అంశము
ఒకటి చెప్పాలి మీకు, గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే మన మీద గురుతర బాధ్యత ఉంది. ఇస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు, గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు వార్డు మెంబర్లు అందరికీ కూడా ఇది ఒక బాధ్యత. నేను నాయకుడు మళ్ళీ ఎంపీ కావాలన్నా, మళ్ళీ తీర్మానం వల్ల ఎమ్మెల్సీ కావాలన్నా, ఆయన ఎమ్మెల్యే కావాలన్నా ప్రజలే తీర్పిస్తారు. ప్రజలు తీర్పియాలంటే ఈ పథకాలు ప్రజలకు అందినయా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కార్యక్రమం. ఇది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఎందుకు వచ్చింది? మన డ్రామాలు ఉండిక కాదు, మనం చేసే పథకాలు ప్రజలలో పోతున్నాయా లేదా శూన్యకి. సరే, దాంట్లో భాగంగా నిజంగానే తప్పేం లేదు. ఇది 4 గోడల మధ్యన జరుపుకుంటున్న సంభాషణ కాదు, మీ అందరి ముందు జరుగుతున్న రచ్చబండ లాంటి కార్యక్రమం. ఇప్పుడే తీర్మానం వల్ల చెప్పిండు, అవును ఇంద్రం మిల్లులు పేదోడికే రావాలి కదా. రావాలంటే సార్ అధికారులు కూడా మేము రికమెండ్ చేసాం, మీరే నాయకులు రికమెండ్ చేసి ఉంటారు. ఏమని పలానోనికి ఇవ్వండి, మనోడు దగ్గర ఆయనకి ఇస్తేనే ఊళ్ళో మనం బతుకుతాం, లేకపోతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంద్రం మిల్లు మనకు తెలిసినోనికి రావాలని కోరుకోవడం వల్లనే కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కాబట్టి అధికారులు కూడా ఏం చేయాలంటే, మా కోరికలు వస్తుంటాయి. మాకు చాలా వరకు నేను రోజు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తాను, సార్ ఈ ట్రాన్స్ఫర్ చేయని చెప్తాను. అవుతుందా కాదా ఆయన ఇష్టం, మెరిట్ ఉందా లేదా చూసుకొని చేయాలి. అధికారులకు రాజకీయ నాయకులకు డిఫరెన్స్ ఉంది. రాజకీయ నాయకుడు అప్పుడప్పుడు ప్రజలకు వస్తాడు. ఎందుకు వస్తాడంటే మనం ఓట్లకు పోతాము, మనకు నాయకులు అవసరము, నాయకులందరినీ ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు పెట్టాలంటారు, పెన్షన్ పెట్టమంటారు, ఏదన్నా అడుగుతారు ఊళ్ళల్లో సంక్షేమ పథకాలు. కానీ అధికారుల పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా ఉన్నటువంటి అధికారులందరికీ చెప్తున్నారు, అధికారులు ఏం చేయాలంటే మమ్మల్ని కన్విన్స్ చేయాలి. సార్ ఇది వీలు కాదు సార్, ఇది ఇస్తే మీకే నష్టం జరుగుతుంది సార్. అట్టడుగు పేదోడు ఎవడైతే కింద ఉంటాడో వాడు చూస్తుంటాడు మనం చేసే కార్యక్రమం. నిజంగానే ధనికునికి డబుల్ బెడ్రూమ్ ఇంద్రం మిల్లు ఇచ్చిందనుకోండి, ఆ ఊర్లో పేదోడు ఏం కావాలి, ఇప్పటి మటుకు మట్టి గోడల మధ్యన ఉండేటోడు వాడైతే చూస్తుంటాడు మన భాగవతం. ఎన్నికలు మనం నిలబడ్డప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణలో మా అక్క చెల్లెలను 1 కోటి మందిని కోటి చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు అనొచ్చు, గతంలో ఎప్పుడన్నా ఐకేపీ సెంటర్లు మహిళలకు ఇచ్చిరా? మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ సెంటర్లు పెట్టి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం సెంటర్ పెట్టాలని పెడితే ఇవాళ ఒక్క మన నియోజకవర్గంలోనే 135 సెంటర్లు పెట్టి ఒడ్ల కొనుగోలు చేస్తున్నాం. 10 ఏళ్ళు పందికొక్కులకి మెక్కి ఎన్నడూ కూడా ఒడ్లు సరిగ్గా కొనలే. రైతులంతా మోసపోయి దళాలకు అమ్ముకుంటే నిన్న మరి మహిళ గురించి అంటే బాగుండదు. నేను ఓపెన్ చేసి 28 తారీఖు సెంటర్ ఓపెన్ చేస్తే 29 తారీఖు 30 తారీఖు ధర్నా చేసి ఈ ప్రభుత్వం కొట్టుకోవట్లేరు. ఒక మహిళ మాట్లాడిన మాటలేనా అంటే, అక్కడ కేసీఆర్కు కేటీఆర్ హరీశ్రావు అధికారం పోయి ఎక్కడ పిచ్చెక్కిందో. నిన్న మా చెల్లెవరో మాట్లాడింది, ఏది మార్కెట్ కమిటీ చైర్మన్, వాళ్ళకు కూడా అట్లా పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, గత 10 ఏళ్లలో మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉచితంగా ఆర్టీసీ పెడితే అది హేళన చేస్తారు. మహిళలు పల్లెక బస్సు తిరుగుతున్నారు అంటే మహిళల ఆత్మగౌరవం పెంచడమే లక్ష్యం కదా. మహిళా సంఘాల కొట్లో కొనుగోలు ఇస్తే మహిళలు ఒంటరా అంటారు. దేంట్లో తక్కువ ఉన్నారు? ఇవాళ ఈ మీటింగ్లో మా మగవాళ్ళ కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. ఉన్నారా లేదా? అరే మహిళా సంఘాలకు మేము వడ్డీలో 300 కోట్లు ఎగ్గొట్టిపోతే 3000 కోట్లు ఎగ్గొట్టిపోతే మన ప్రభుత్వం వచ్చాక వడ్డీలో వచ్చాను. అది మన మళ్ళీ తెలియదా? 15,000 రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలే. 15,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం. 22,000 మందికి రేషన్ కార్డు ఉన్న పిల్లనే యాడ్ చేసినాం. ఇది గొప్పతనం కాదా? మా మల్లనకి పంపిస్తలేవా? రేషన్ కార్డు ఏమంటారమ్మా? ఓన్లీ బియ్యం కార్డే అంటారు. ఎల్లాక పెద్దలు రామలో ఏం చెప్పిండు, నాకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల నాకు పెన్షన్ వస్తలేదు, నేను ఆపరేషన్ చేసుకుందామంటే నాకు తెల్ల కార్డు లేదు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న వచ్చినాక నాకు తెల్ల రేషన్ కార్డు వచ్చిందని పెద్దలు ఇప్పుడే రామలోనే చెప్పిండు. అమ్మ ఒక్కడే చెప్తున్నా, రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇప్పుడు మా మళ్ళీ చెప్తున్నట్టుగా చదువు ఉండాలి, ఎదుగుంటగా చదువుకోవాలంటే కూడా, స్కాలర్షిప్ కావాలంటే కూడా, ఫీజు రిమెంట్ కావాలంటే కూడా తెల్ల రేషన్ కార్డు కావాలి. మీకు ఏదైనా జబ్బు వస్తే, గుండె జబ్బు కానీ ఏదైనా మాయరోగం వస్తే, మరి గొప్పోడు మల్లనతనంటే పైసలనే హాస్పిటల్ చేసుకుంటాడు, మన ఎంపీ గారు చేసుకుంటారు. మరి పేదోడు ఏం చేసుకోవాలి? అందుకే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదోడికి
10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. మంచిదా కాదా ఇది? మరి ఇన్ని మంచి విషయాలు చెప్తే మీరు సపోర్ట్ కొట్టేద్దామా? మీరు కొనుగోలు చేసిరా, బస్సుల కోనలు అయినా, పెట్రోల్ బంక్ల కోనలు అయినా, ఇలా సోలార్ ప్యానల్ కూడా మీకే ఇస్తున్నాం. ఇన్ని మంచి పథకాలు విడిచిపెట్టి మన ఇంట్లో సంసారం వెళ్ళాలంటేనే ఎంతో ఉంటుంది. మరి రాష్ట్ర సంసారాన్ని ఆ దరిద్రుడు ఆగమాగం చేసి మన మీకు చెప్పాలి తల్లి. ఇవన్నీ కాదు, ఇంకా సంక్షేమాలు చేద్దాం, ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ సేవకుడిగా నేను ఒకటే వేదిక మీద మాటిస్తున్నా. 10 సంవత్సరాలు వాళ్ళ నిధులు మనం 2 ఏళ్లలో తెచ్చిన వీళ్ళందరి సహకారంతో, దాంట్లో తీర్మానం వల్ల సహకారం ఉంది. గంధం వల్ల సాధించినప్పుడు మండు టెండలో నాతో వచ్చిండు, అలా ఇక్కడ మన గంధం వల్ల కంటే మనం 6 లక్షల సృష్టిస్తామని అన్నాడు. కాకపోతే ఇప్పుడు జర పక్కపాటి పోయి సొంత పార్టీ పెట్టుకొని విమర్శించాలంటే విమర్శిస్తారు, బయటకు వచ్చేది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.